జగన్మోహన్ రెడ్డి గారి విధానాల్లో మాత్రం ఎక్కడా మార్పు రావట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సినటువంటి ప్రసంగాలను మాత్రం చేయటం లేదు. ప్రతిపక్షాలను ఆలోచించేది ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసేటప్పుడు, లేదంటే ప్రతిపక్షాల యొక్క నేతల మీద ఆరోపణలు చేసేటప్పుడు, ప్రతిపక్ష నేతలని యొక్క వైఫల్యాన్ని ఎండగట్టేటప్పుడు, లేదంటే ప్రతిపక్షం ఉన్నటువంటి జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వీళ్ళని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భాల్లో ఆయన మాత్రం ఫెయిల్ అవుతున్నారనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఫెయిల్ అవుతున్నారు అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఫెయిల్ అవుతున్నారంటే వీళ్ళు వాళ్ళని విధానపరమైనటువంటి అంశాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క పరిపాలనని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, వ్యక్తిగత అంశాలను ఎక్కడా కూడా ప్రస్తావించరు. సో విధానపరం అంటే పక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం అంటే వ్యక్తిగతంగా ఎవరిని టచ్ చేయలేదు. వీళ్ళు ఎవరో కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేదు. లేదంటే ఆయన పరిపాలన, ప్రజలకు జరుగుతున్న నష్టాలు, అనేక అంశాలు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఆయన ఫెయిల్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు చేయలేకపోయారు అనేది మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళని తొక్కేయాలో నిలవరించాలనుకోవడం తప్పు. పోతే అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించడం, వాటి మీద ఒక తీరు తెన్ను లేకుండా కేసుల్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వాటికి ఆల్రెడీ ఇప్పుడు న్యాయస్థానాల్లో చెక్కుబడినట్టు కూడా కనుక దాని ద్వారా న్యాయస్థానాల్లో అనుకున్న టైంకి న్యాయం జరగటం, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటం, బయట తిరగటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే విధానపరమైనటువంటి అంశాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ అంశాలను అయితే ప్రస్తావించి ఆయన ఫెయిల్యూర్ని ప్రశ్నించి అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారో వాటిని సరైన టైంలో చేయలేకపోవటం ద్వారా మీ వైఫల్యాన్ని ఈరోజు ప్రతిపక్షాలు మరొకసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పెద్దగా అప్పుడు మీరు చెప్పిన దానికన్నా ఇప్పుడు వాళ్ళు ఇంకెక్కువ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు మీరు ఆహా ఓహో అద్భుతం మహా అద్భుతం అని చెప్పారు. సో ఇప్పుడు మీ దగ్గర అద్భుతం మహా అద్భుతాలు లేవు కాబట్టి మీరు ఎందుకు ప్రజలను నమ్మించి మోసం చేసేదాని మీద ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రతి ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పటికి కూడా మీరు పబ్లిక్ మీటింగ్లో అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ప్రభుత్వం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ప్రభుత్వం తరపు నుంచి ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఏం చేస్తానని ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, ఎన్నికల టైం దగ్గరికి వస్తుండగా మరొకసారి మనం ఓట్లు వేయాలా లేదా అని చెప్పని ప్రజలు ఆ సభలకు వస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసిన అంశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరం లేదు. అంటే ఇది హేళన చేయడానికి, వ్యక్తిగా హేళన చేయడానికో అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి మాటల కోసమో లేదంటే ఒక వ్యక్తిని దిగజార్చి మాట్లాడి చెప్పడానికో తప్ప అంటే ప్రజలు విశ్వసించలేదు అని చెప్పే దాంట్లో ఎక్కడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో వాళ్ళ పరిపాలన అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. తెలంగాణలో బీజేపీతో పాటు అంటే బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ జనసేన కాబట్టి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థన మేరకు పొత్తులో ఇదిలో పోటీ చేయాలని చెప్పడం జరిగింది. పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పర్యటన చేసింది కానీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ప్రజల్ని ఆదరించింది కానీ ఆదుకున్నది కానీ లేదు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అక్కడ ఇది కూడా లేదు. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జనసేన 10 ఏళ్ల నుంచి ఏమో ఆ పార్టీలో యాక్టివ్గా ఉండటం కానీ పోటీలు చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. కానీ 2014లో ఇంతకన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వైసీపీ గతంలో ఎదుర్కొందనే అంశాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు రాలేదు, బర్రెలక్క గట్రు పవన్ కళ్యాణ్ గారి కన్నా బర్రెలక్కకి బెటర్ డిపాజిట్లు వచ్చినటువంటి చెప్పేటువంటి అసందర్భమైనటువంటి సందర్భాన్ని అయితే చెప్పడం జరిగింది. కానీ అది అసందర్భమైనటువంటి సందర్భమే. ఎందుకంటే మీరు విమర్శిస్తే అటునుంచి జన సైనికులందరూ కూడా 2014లో మన పరిస్థితి ఏంటి అన్నారు. దత్తపుత్రుడు అనే దానికి సిబిఐ పుత్రుడు అనే దాన్ని సంబోధించారు. సో సందర్భమును బట్టి అంటే ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా మన వైఫల్యాన్ని వాళ్ళు ఎత్తు చూస్తున్నప్పుడు ఆ వైఫల్యాన్ని మన దగ్గర లేవు, మనం సక్సెస్ఫుల్గా నడుస్తున్నాము, మన 100% సక్సెస్ఫుల్లే అని చెప్పుకుంటే బెటర్. కానీ మన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు కదా అని ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. గతంలో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడి
ప్రజాధనాన్ని కోట్ల కింద ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తుంటే పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి విద్యార్థులకు ఎందుకు అనే దాని మీద అబాసుపాలనేటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఏదన్నా చెప్పేటప్పుడు ప్రతిపక్షాలు మన మీద చేస్తున్నటువంటి ఆరోపణలుగా తిప్పికొట్టేది బాగుంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదా హుందాగా ఉండాలి తప్ప ఇలా అసందర్భమైనటువంటి సందర్భంలో అసందర్భమైనటువంటి మాటలు అనవసరం అని చెప్పే దాని మీద జన సైనికులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.